యూట్యూబర్ షణ్ముఖ్ కేసులో ఒక్కొక్కటిగా నిజాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటివరకు ఇది గంజాయి కేసే అనుకుంటే చాలామంది యువతులను సంపత్, షణ్ముఖ్ కలిసి మోసం చేసినట్టుగా కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. నిజానికి మౌనిక అనే ఒక అమ్మాయి తనతో నిశ్చితార్థం చేసుకొని వారం రోజుల్లో పెళ్లి ఉంది అనగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ సంపత్పై కేసు పెట్టింది. ఈ కేసులో సంపత్ని అరెస్ట్ చేసేందుకు అతని ఫ్లాట్‌కి వెళ్తే అక్కడ గంజాయి పట్టుబడి గంజాయి కేసులో అటు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది కేవలం ఒక అమ్మాయిని మోసం చేసిన కేసు, గంజాయి కేసు మాత్రమే అనుకుంటే ఇప్పుడు షణ్ముఖ్ చేతిలో మోసపోయిన చాలామంది, సంపత్ చేతిలో మోసపోయిన చాలామంది వరుసగా నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి వరుస ఫిర్యాదులు ఇస్తున్నారు. సంపత్ కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలు ఒక అమ్మాయిని థిక్ ఫ్రాంచైజీ అని ఒక బిజినెస్ పేరుతో మోసం చేసి ఆమె వద్ద నుంచి 20 లక్షలు తీసుకున్నట్టుగా కూడా ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. 20 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఆమె దగ్గర నుంచి తీసుకొని ప్రతి నెల కేవలం 7,000 చెల్లిస్తూ ఆ 20 లక్షలు మొత్తాన్ని తాను కాజేయాలని చూసి మోసం చేశాడంటూ కూడా ఆ యువతి తను ఇచ్చిన కంప్లైంట్‌లో పేర్కొంది. ఇక మౌనిక ఇచ్చిన ఫిర్యాదుతో షణ్ముఖ్‌పై కూడా వరుసగా కొందరు యువతులు ఫిర్యాదు చేసేందుకు బయటికి వస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, సోషల్ మీడియా ఇట్లాంటి సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో పరిచయమైన కారణంగా తనతో సినిమాలో యాక్ట్ చేసే అవకాశం ఇప్పిస్తానంటూ షణ్ముఖ్ చాలామందిని మోసం చేశాడని, ఆ బాధితుల్లో తాము కూడా ఒకరు అంటూ చెప్పి కొందరు వరుసగా కంప్లైంట్లు ఇస్తున్నారు. కొందరి దగ్గర నుంచి షణ్ముఖ్ డబ్బులు కూడా తీసుకున్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. అయితే ఇవాళ నిన్న ఏదైతే ఆ మౌనిక కంప్లైంట్ ఇవ్వడానికి నార్సింగి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిందో అప్పుడు షణ్ముఖ్ కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వాగ్వాదంలోనే తను డిప్రెషన్‌లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించానని, తనను ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పోలీసుల ముందే మౌనికతో షణ్ముఖ్ వాగ్వాదానికి దిగిన పరిస్థితి. అటు షణ్ముఖ్ రిపోర్ట్స్‌లో కూడా, మెడికల్ రిపోర్ట్స్‌లో కూడా అతను గంజాయి తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ కావడంతో ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చి షణ్ముఖ్‌ని ఇంటికి పంపించారు పోలీసులు. ఇదిలా ఉండగానే ఇప్పుడు వరుసగా షణ్ముఖ్ చేతిలో మోసపోయిన గర్ల్స్ అంతా కూడా వరుసగా వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయితే వీటిపై పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఫర్దర్‌గా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ గంజాయికి సంబంధించిన విచారణ ఏదైతే పూర్తవుతుందో దీని తర్వాత ఈ వరుస ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బాధితులు ఇంకా బయటికి వస్తూనే ఉన్నారు. అయితే ఈ గంజాయికి సంబంధించి కేవలం తీసుకుంటున్నాడా, దాన్ని వేరే వాళ్ళకి సప్లై కూడా చేశారనే విషయంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన కంప్లైంట్లు మాత్రమేనా, ఇంకా షణ్ముఖ్ ఎంతమందిని మోసం చేశాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.